హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరిది వంట అయిపోయిందా? నేనైతే ఈరోజు వంట ఏం చేశానంటే, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అర్థమైపోయే ఉంటుంది. కూరల్లో రాజా ఎవరు? వంకాయ. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి నాకు. ముందు అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా చూపించాను, వంకాయ ఊరగాయ కూడా చూపించాను. సో ఇవాళ నేను చూపించిపోయే కూర ఏంటో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. చూస్తుంటే నవ్వుతుంది కదా. దీని కాంబినేషన్ ఉత్తపప్పు కూడా వేస్తాను నేను. సో లేత వంకాయలు బాగున్నాయండి. వంకాయలు చెప్పడానికి లేత వంకాయలే అంటున్నాను, కోసేప్పుడు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు కదా. సో ఆ వంకాయలకైతే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. సరే ఇప్పుడైతే కూరలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు చూసారా, వంకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంకాయల్ని చక్కగా ఉప్పు నీళ్ళలో కోసుకుని వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. కొంచెం ఎట్లాగైనా కండ్రగా అనిపిస్తుంది అనమాట వంకాయ కోసేటప్పుడు నాకు. సో ఇప్పుడైతే పొయ్యి ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టేసేయాలి, యాజ్ యూజువల్ అందరు చేసేటట్టే. సో ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము. చక్కగా ఎండుమిరపకాయలు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఇంగువ అయితే నేను వేయట్లేదు. అలానే కరివేపాకు ఉంటే వేసుకుంటా, లేకపోతే లేదు. సో ఇవాళ ఉందో లేదో కూడా నాకు గుర్తులేదు, చూసి ఉంటే మాత్రం వేస్తా తప్పకుండా. సో తాలింపు అయితే వేసేస్తున్నా. తాలింపు ఏగుతుంది చూసారు కదా. ఉందండి, కరివేపాకు వేస్తున్నాను. సో ఇప్పుడైతే తాలింపు అంతా వేగాక ఉల్లిపాయలు పెద్దవి కాదు, చిన్నవి కాదు, సన్నగా కాదు, మామూలుగా కోసుకున్నాను ఉల్లిపాయలు. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనిద్దాం. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు, పచ్చిగా లేకుండా ఉండేంత వరకు చక్కగా అయితే వేయించేసుకుందాం అనమాట. చూసారా, ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక వంకాయలు అయితే కండ్రక్కండి ఉప్పు నీళ్ళు అయితే పక్కన పెట్టుకున్నాను. అలానే టమాటా కూడా చిన్న ముక్కలు కోసేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా, అవి వేగాక ఈ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అవి వేసేయాలి. చూసారా, కొద్దిగా రెడ్ కలర్లోకి మారిని ఇంక ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ముందైతే నేను కొంచెం సగం టమాటాలే వేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం వేసుకోలేదు. ఈ టమాటాలతో పాటు నేను వంకాయలు కూడా వేసేసుకున్నాను, నో ప్రాబ్లం. అది ఎంత ఉడికేంత వరకు వంకాయలు లేకుండా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇదైతే కొంచెం లైట్ ఒక 2 మినిట్స్ వేగంగానే వంకాయలు అయితే నేను చక్కగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న కండ్రెక్కకుండా. అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. అంత లేతగా అయితే అనిపించలేదండి. కోస్తుంటే కర్ర అని సౌండ్ వస్తుంది, కండ్రెక్కినట్టు, కొంచెం పచ్చిగా ఉన్నట్టు. సో అలా ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, వీడియో చూస్తూనే ఉండండి, మీకు అర్థమైపోద్ది. మనం తినేటప్పుడు కూర కండ్రెక్కకుండా ఉండాలి అని అనుకున్నామంటే కనుక, మనం ఇప్పుడు దీంట్లో ముందు మనము ఏం చేయాలంటే పసుపు ఉప్పు వేసేసుకుంటాం కదా. అది చెప్పక్కర్లేదు, ఎవరైనా అందరూ అది యాజ్ యూజువల్గా వేసేసుకుంటారు. సో ఇప్పుడు ఈ 2 వేసాక నేను కూర కండెక్కకుండా ఉండాలి అనుకుంటే ఏం చేస్తున్నానంటే, ఇది కలబెట్టి చక్కగా ఉప్పు మొత్తం ముక్కలు కంటేట్టు చక్కగా కలబెడుతున్నాను. కలబెట్టాక అందరికీ తెలిసినవి కానీ ఒక్కోసారి మనం మర్చిపోతామండి కండ్రెక్కకుండా ఉంటే ఏం చేయాలనేది. చెప్పండి, ఈలోపు మీకు ఏదైనా ఆలోచిస్తే ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో పాలు పోస్తున్నా. కండ్రెక్కకుండా ఉండాలంటే కొంచెం పాలు పోయాలి. పాలు పోసి మూత పెడితే కండ్ర అనేది ఎక్కకుండా కంట్రోల్ చేస్తుంది వంకాయలని. సో అందుకని పాలు అయితే పోస్తున్నాను అనమాట. నాకైనా ఏం తెలుసులేండి, పెద్దవాళ్ళు చేస్తుంది. ఎప్పుడైనా చెప్తే, ఎప్పుడైనా నేను కూర చేసేటప్పుడు ఇలా కండ్రెక్కిందని అమ్మతోనో ఎవరితో చెప్పామనుకోండి, పాలు పోయమ్మా అని చెప్తారు. ఓహో అవునా అని అప్పుదా నాకు తెలియదు. సో అదైతే ఉడికేలోపు నేను ఒక మిక్సీ జార్లోకి చక్కగా పచ్చిమిరపకాయలు, ఈ కారం ఉంటాయో లేదో తెలియదు, చూసి అయితే వేసుకుందాం మనం. తర్వాత ఇందాక సగం టమాటాలు తీసుకున్నాం కదా, అన్ని పట్టవనిపిస్తుంది, అనవసరంగా అన్ని కోసాను టమాటాలు నేను. సో కొంచెం టమాటాలు, కొద్దిగా అల్లం ముక్క అయితే వేసాను. అలానే కొంచెం అల్లం ముక్కల్ని చిన్న ముక్కలు చేసేసుకుంటే తొందరగా నలిగిద్ది. మళ్ళీ వెల్లుల్లిపాయ వేయట్లేదండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ కడిస్తే మసాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ కడిసిందంటే మసాలా కడుపులో మంట వస్తుంది. అల్లం విడిగా వేసుకుంటే కూరలో అనిపించదు. అలానే కొద్దిగా జీలకర్ర, చక్కగా కొత్తిమీర, కొంచెం ఉప్పు, కూరలో కొంచెం వేసా కదా, ఇందులో కొంచెం వేస్తా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నా. సో ఇప్పుడైతే ఒక్కసారి తీసి మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. కొద్ది బంగాళదుంప ముక్కలు ఉంటే అవి కూడా వేసానండి, పొడుగ్గా కోసి. ఒక అర బంగాళదుంప వేసానండి, ఎక్కువ వేయలేదు.
కొంచెం బంగాళదుంప కూడా వేసాక కొంచెం బాగా కలిపెట్టుకున్నాము. వంకాయ ఆలు కర్రీ అన్నమాట. ఇలా చేస్తే అన్నంలోకే కాదండి, మన చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే చాలా నీట్గా స్లోగానే చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. కాసేపు అయితే ఇలా మూత పెట్టేసుకున్నాము, అదే బాగా ఉడికి పట్టింది అనమాట. అందుకని ఊరికే మూత తీసినా కూడా ఇక టేస్ట్ ఆవిరి రూపాన డ్రై అయిపోయినట్టు అయిపోద్ది అనమాట. కొంచెం ఉడకనిస్తుంటే మూత పెట్టి బాగా ఉడుకుతుంది అనమాట. చూసారా, ఆ వాటరు ప్లస్ పాలు పోసాం కదా అది. ఇప్పుడైతే మనం ఏదైతే ఇందాక మిక్సీలో పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా వేసేసాను. పచ్చిమిరకాయలు, టమాటా, అల్లం ముక్క, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయలు మాత్రం వేయలేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, దీంట్లోకి అయితే నేను వేయలేదండి. పచ్చిమిరకాయల కారం బట్టి చూద్దాము. మరీ ఎక్కువ కారం ఉంటే ఏం చేయాలో ఆలోచిద్దాము. అదే మీడియం కారం ఉందంటే ఓకే, తగ్గితే ఇంకొంచెం కావాలంటే ఎండు కారం వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ కారంతో ఇదే సావండి బాబు మనకి. సో ఒకసారి అయితే కలబెట్టేసాను. ఇంకొకసారి ఆ ముక్కకి ఇదంతా కారం కూడా పట్టాలన్నమాట. పట్టేంత వరకు కాసేపు మళ్ళీ మూత పెట్టుకుని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ప్రశాంతంగా ఉడకనిద్దాం. డిస్టర్బ్ చేయొద్దు మనం. డిస్టర్బ్ చేస్తే ఉడికేది ఇదవుద్ది అనమాట. ఆ కారం ప్రతి ముక్కకి పట్టేటట్టు ఇలా చక్కగా టమాటా కూడా వేసా కాబట్టి, పచ్చి టమాటాలే కాబట్టి చక్కగా అది కూడా ఆ పులుపు ఇందాక కొంచెం వేసాను, మిగతాది ఇప్పుడు ఇందులో వేసాను. ఇంకా టమాటాలు కొన్ని ఉన్నాయి, ఇక అది ఎందుకు వేస్ట్ చేయడం, చారు పెట్టేసుకుంటా తర్వాత నేను. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక కాసేపు ఆగాను కదా, మళ్ళీ తీసాను. మూత తీసి మళ్ళీ ఇంకొకసారి అయితే కలబెడుతున్నాను అనమాట. అల్లం కూడా వేసాం కదా, జీలకర్ర అల్లం కలిసింది కదా, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ కూరైనా మంచి స్మెల్ వస్తే అందరికీ తినాలనే ఫీలింగ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాను. చూసారండి, ఉడికిపోయింది మెత్తగా. నేను ఇందాక కొబ్బరి అందులో వేయలేదు, ఇప్పుడైతే ఎండు కొబ్బరి తురుము అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ వేడికే అది మగ్గిపోద్ది, చక్కగా పంట కింద అలా కొబ్బరి తగులుతుంటే బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఇలా వేసుకుంటాను. చూడండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎండు కొబ్బరి తరచూ తింటూ ఉంటే మంచిదండి. థైరాయిడ్ తగ్గించే ఇది గుణం దీంట్లో ఉంటుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, అన్నం పెట్టేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇంట్లో మగవాళ్ళకి పిల్లలకి పెట్టేసి మనం కూడా తినేద్దాం. అంతేనండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వంకాయ గుమలాడే గుమలాడే వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పాడాలనిపిస్తుంది మీకు. ఆహా ఏమి రుచి అనరామాయి మరచి, రోజు తిన్నా కానీ మోజే తీరనిది. అది చక్కగా ఉడికిపోయిందండి. మనకి టమాటాలు ఉడకలేదేమో కనిపిస్తుంది వీడియోలో, కానీ మంచిగా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగా కుదిరిందండి. ఇద్దరండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.